గూగుల్ మ్యాప్స్ ని గుడ్డిగా నమ్ముకొని పోతే గుంతలో పడిపోయినట్టు రుతురాజ్ గైక్వాడ్ చేస్తున్నాడు కానీ ఒక మ్యాచ్ కానీ కలవట్ల. మన ప్లేయర్స్ ఉన్నారే, ఎకనామీ రేట్ల బౌలింగ్ ఏమంటే ఈఎంఐ రేట్లా పెంచుతున్నారు స్కోరు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఐపీఎల్ అంటేనే అన్ప్రెడిక్టబుల్. ఐపీఎల్ అంటే గుర్తొచ్చేది చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్సే. వాళ్ళేమో గ్రౌండ్ లో ఆడతారు, మేమేమో ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా అని ఎక్కడ పడితే అక్కడ ఆడతాం. ఫ్యాన్స్ 2025 ముందు దాకా మేము బద్ద శత్రువులు, కానీ ఇప్పుడు మాత్రం మేమిద్దరం బాగా ఫ్రెండ్స్ అయిపోయాం, అలానే బాయ్ బాయ్ అయిపోయాం. అందుకని ముంబై ఫ్యాన్ అయిన నేను చెన్నై కలర్ వేసుకున్నా, చెన్నై ఫ్యాన్ అయినటువంటి నేను ముంబై కలర్ వేసుకున్నా. ఈ 2025 ఐపీఎల్ లో టాప్ 2 లో ఉండాల్సినటువంటి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మేము మా యొక్క అద్భుతమైన ప్రదర్శన ప్రదర్శించి టేబుల్ లీస్ట్ కి ఎలా చేరుకున్నాము అన్నది ఒక కామెడీ అనాలిసిస్ తో చూద్దాం. మన ముంబై ఇండియన్స్ కొత్త కొత్త ప్లేయర్స్ ని ఎలాగైతే దింపుతున్నారో మీరు కూడా మన వీడియోకి లైక్ దించండి. మన చెన్నై ప్లేయర్స్ ఎలా అయితే బౌండరీస్ వదిలేస్తున్నారో అలా షేర్లు వదిలేసేయండి. మన రెండు టీం బౌలర్స్ ని అపోనెంట్ టీం బ్యాటర్స్ ఎలా అయితే 6 బాగుతున్నారో మీరు కూడా అలా సబ్స్క్రైబ్ కొట్టండి. ఈ వీడియో లాస్ట్ లో అయితే ఒక సూపర్ క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ కి కామెంట్ సెక్షన్ లో మీ ఆన్సర్ ని, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అనాలిసిస్ లో ఫస్ట్ పాయింట్, క్యాప్టెన్సీ కన్ఫ్యూజన్. ఎవడు కెప్టెనో ఎవడు అసిస్టెంటో ఏం అర్థం కావట్లేదు. సిఎస్కే క్యాప్టెన్సీ విషయానికి వస్తే ధోని క్యాప్టెన్సీ వదిలేశాడు, కానీ క్యాప్టెన్సీ ఇచ్చిన వారికి సరైన గూగుల్ మ్యాప్స్ అనేది లేదు. గూగుల్ మ్యాప్స్ ని గుడ్డిగా నమ్ముకొని పోతే గుంతలో పడిపోయినట్టు రుతురాజ్ గైక్వాడ్ చేస్తున్నాడు కానీ ఒక మ్యాచ్ కానీ కలవట్ల. బాబో, ఈ ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే ఎవడు కెప్టెనో ఎవడు అసిస్టెంటో క్రీడా రంగమే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఈ రెండు టీంల యొక్క క్యాప్టెన్సీ సంగతే ఈ రెండు టీంల టేబుల్ బాటమ్ లో పోవడానికి మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అనాలిసిస్ పాయింట్ 2, ఓల్డ్ ఈజ్ గోల్డ్ బట్ రెస్టెడ్. అంటే తుప్పు పట్టిపోయింది. హానెస్ట్లీ ఎక్స్పీరియన్స్, వయసు ఒక్కటే ఉంటే కాదు, ఫిట్నెస్ ఉండాలి ఈ 2025 లో ఐపీఎల్ ఆడాలంటే. బ్రో, మన ప్లేయర్స్ ఉన్నారే, జిమ్ కి వెళ్ళి ఎక్కువ కండలు పెంచకుండా, ఫిట్నెస్ పెంచకుండా ఇన్స్టాగ్రామ్ పోస్టుల మీద, రీల్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. మన 2 టీం ప్లేయర్స్ ఫీల్డింగ్ లో డైవ్లు వదిలేసి బాల్ వైపు అలా చూస్తూ ఎందుకు బాల్ అంత ఫాస్ట్ వెళ్తున్నావు, కొంచెం స్లోగా వెళ్ళొచ్చు కదా అన్నట్టున్నారు మన 2 ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్. అనాలిసిస్ 3, బౌలింగ్ లో యార్కర్స్ అయ్యకుండా యానర్స్ వేస్తున్నారు. మన ఎంఐసిఎస్కే బౌలర్స్ ఉన్నారే, బ్యాట్స్మెన్ కి యార్కర్ చేయండి అంటే డెజర్ట్ బాల్ చేస్తున్నారు. నాన్ వెజ్ డెజర్ట్. మామూలుగా వెజ్ చేస్తేనే ఊరుకోరు, మరి నాన్ వెజ్ చేస్తే గమ్ముకుంటారా? ప్రతి బాల్ 6. మన ప్లేయర్స్ ఉన్నారే, ఎకనామీ రేట్ల బౌలింగ్ ఏమంటే ఈఎంఐ రేట్లా పెంచుతున్నారు స్కోరు. అనాలిసిస్ 4, ప్లేయింగ్ 11 డే బై డే న్యూ ఎక్స్పెరిమెంట్. ఈ పాయింట్ మాత్రం ఈ ఎంఐసిఎస్కే కి బాగా సూట్ అయ్యే పాయింట్. ఎవ్రీ మ్యాచ్ లో ప్లేయర్ 11 మారుతుంది, ఎవ్రీ మ్యాచ్ లో న్యూ ప్లేయర్ తీసుకుని వస్తున్నారు. ఇదేమన్నా స్ట్రాటజీ అంటే కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ లాగా ఉంది. కొత్తగా దింపిన ప్రతి ప్లేయర్ ఒకరు సరిగ్గా ఆడు, ఒక మ్యాచ్ లో ఓపెనర్, నెక్స్ట్ మ్యాచ్ లోనే బెంచ్ వార్మర్. మేము ప్లేయర్స్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది గూగుల్లో, నెక్స్ట్ మ్యాచ్ లో నేను ఉండనా అని చెప్పి. అలా ఉంటుంది మన టీం యొక్క పర్ఫార్మెన్స్. ఇక ఫైనల్ అనాలిసిస్ పాయింట్ ఏంటంటే మిస్సింగ్ టాలెంట్ అండ్ కాన్ఫిడెన్స్. టాలెంట్ కి కాన్ఫిడెన్స్ ఉంటే మ్యాచ్ లో మెరాకిల్స్ జరిగి మన టీమ్స్ ఎలా అయినా విన్ అవుతాయి. కాకపోతే మన రెండు టీంలో ఈ 2 మిస్సింగ్. ఈ 5 అనాలిసిస్ పాయింట్స్ వల్లే మన ఈ 2 టీంలు టేబుల్ టాప్ గా ఉండాల్సిన టేబుల్ బాటమ్ గా ఉన్నాయి. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఐపీఎల్ అంటేనే అన్ప్రెడిక్టబుల్. ఒక్క మ్యాచ్ చాలు మొమెంట్ మార్చడానికి. లెజెండ్స్ లేట్ అవ్వచ్చు కానీ లేటెస్ట్ గా రావచ్చు. ఫైనల్ గా మీ క్వశ్చన్, ముంబై ఇండియన్స్ అండ్ సిఎస్కే డౌన్ ఫాల్ అవడానికి కారణం ఏంటి? ఏజా, క్యాప్టెన్సీయా, టీమ్ ప్లానింగా? దీనికి ఆన్సర్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ దెన్ డోంట్ బి ఏ టేబుల్ బాటమ్ ఫ్యాన్, బి ఏ 5-time champions team fan. బై బై యూ.